అవసరానికి ఆదుకున్నోడిని కూడా మరచిపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నాం. మనం ఎవరికీ ఉపయోగపడకపోయినా పర్వాలేదు. రేపు అన్న రోజు మనకి ఎవరి అవసరం పడకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పైసలు లేకపోతే, కష్టాల్లో ఉన్నామని తెలిస్తే తోబుట్టువులు కూడా దరిచేరడం లేదు. నీ ప్రతిరోజు, నీ ప్రతి అడుగు, నీ ప్రతి రూపాయి నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అనుభవంతో చెప్తున్నాను వినండి. తినడానికి తిండి లేకపోతే గ్లాసు మంచినీళ్ళు తాగి మన ఇంట్లో మనం పడుకోవాలి. అంతేకాని నా వాళ్ళున్నారు, 4 మెతుకులు పెట్టకపోతారా అని మనం వెళ్ళామనుకోండి, తిన్న ప్రతి మెతుకుకి కూడా నీ జీవితాంతం వాళ్ళు లెక్కలు వేస్తూనే ఉంటారండి. డబ్బుతో కొనుక్కునే వస్తువులు చాలానే ఉంటాయి. అవి మనం కొనుక్కున్నా, పోగొట్టుకున్నా పర్వాలేదు. కానీ డబ్బుతో కొనలేనివి పోగొట్టుకున్నామనుకోండి, అవి ఎన్నడూ కూడా మరలా మన దగ్గరికి తిరిగి రావు. అన్ని పనులు ఇష్టానికే కాదండి. కొన్ని కష్టమైనా చేయాల్సి ఉంటుంది. దానికి ఇంట్లో పరిస్థితులు కారణం కావచ్చు. లేదా భుజాలపై ఉండే బాధ్యతలు కారణం కావచ్చు. అయినా అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది చెప్పండి? అలా అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగకూడదు కూడా. ఎందుకంటే అలా జరిగిందనుకోండి మనిషి భూమి మీద నిలబడడు. ఆకాశంలో ఉందామంటే అక్కడ సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు. కనుక ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు నడవడమే అసలైన జీవితం. అంతేనా? దానికి మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.